జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న గుడిసెలు వేసుకుని ఉన్న చిరు వ్యాపారస్తుల గుడిసెలను జీహెచ్ఎంసీ మరియు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తొలగిస్తున్నారు. ఒక్కసారిగా తమ గుడిసెలు నివాసాలను తొలగించడంతో రోడ్డున పడ్డామంటూ అధికారులు కాళ్లు మొక్కి బాధితులు వేడుకుంటున్నారు. 3 రోజులు టైం ఇస్తే ఖాళీ చేసి వెళ్లిపోతామన్నా కూడా అధికారులు కనిపించడం లేదని వాపోతున్నారు. फोन मिलेगा మాకు ఉద్యోగాలు లేవు. మమ్మల్ని ఎవరు పెట్టొద్దని అనొద్దు. ఇప్పుడైతే తీసేస్తామని మాకు జాగాలు ఇస్తాం, ఎన్ని ఇస్తామని చెప్పినారు సార్. 2 సంవత్సరాల నుండి తీసుకున్నాం మేము. మీకు ఇల్లు ఇస్తాం, మీరు పుట్టలు వీకండి, జాగాలు వీకండి, మీరు ఒక కవర్ గిన్నె తీయద్దు, అన్ని అక్కడే పెట్టాలని ఎమ్మెల్యే సుధీరెడ్డి సార్ చెప్పింది. మాకు ఈయనే ఉండండి, మీరు వాళ్ళు ఎవ్వరు వచ్చినా మీరు తీయకండి అని చెప్పింది. ఈ రోజు మాకు ఎవరు వస్తలేరు. ఎమ్మెల్యే సుధీరెడ్డి మాకు జాగియాలి, మమ్మల్ని మాకైతే ఉద్యోగాలు లేవు, డ్యూటీ లేదు. మాకేమో మా రోడ్డు మీద బతుకు సారు. ఉద్యోగం మా పోలీసు డ్యూటీ చేసుకోపోదు సార్. ఇది తీసేసి మేము పాపం నేనే పెట్టుకొని బతాం. అప్పుడు మీరు ఎంతమంది వచ్చినా మేము మమ్మల్ని రాలేదు చేసిన ఎవరు తీయద్దు, ఒక గుడిసె ఇవ్వద్దు, ఒక తాడికి తిప్పొద్దు అని చెప్పింది మాకు ఎమ్మెల్యే సార్. మీరు అక్కడే ఉండండి, ఎవరు వచ్చినా నేను మాట్లాడతాను. మేము ఎప్పుడో చెప్పినాం సార్, మాకు నిలబడతారంటే వేరే కాదు చూపెట్టి మేము వెళ్ళిపోతాం. 2 సంవత్సరాల నుంచి మీకు ఎక్కడే ఉన్నాం సార్. మీకు ఇస్తాం, ఆగండి ఆగండి అని ఇంటి రోజు తెచ్చి ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి. ఈ రోజు వస్తే మొత్తం తీసేయమంటారు. మేము ఎక్కడ పోతారు, మేము వేరే ఊర్లోకి రాలే, మాది ఇదే ఊరు, ఇక్కడనే బతుకుతున్నాము. 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. మేము వెళ్ళిపోయినాక నుంచి వస్తాం. ఎలగొట్టేకో మాకు కరెంట్ ఇచ్చిండు, బాత్రూమ్ ఇచ్చిండు, లైట్లు అన్ని ఇచ్చినాడు. మీకు ఇల్లు గిట్టి ఇస్తా అని చెప్పినాడు. ఇస్తానని ఆశపడి మేము ఉన్నాం. ఈ రోజు మమ్మల్ని ఎన్నిటి వేస్తాం, మేము ఎక్కడ పోవాలి చెప్పండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా పిల్లల పరిస్థితి అని, మా పరిస్థితి అని. వానకాలం మేము ఎక్కడ పోతాం, రోజు వాన కొడుతుంది. మేము ఏడ వండుకోవాలి, ఏడ తినాలి, ఏడ ఉండాలి. మాకు అన్ని చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. మొగోళ్ళు ఏమో పని చేయడానికి వెళ్ళిపోయారు, అందరూ ఆడపిల్లలే ఉన్నారు. ఇప్పుడు సామాన్ చదవడానికి ఎవరు లేదు. మేము ఎక్కడ పోతాం ఇన్ని రోజులు ఆశ పెట్టినారు. మీకు ఇస్తాం మీకు ఇస్తాం మా పాడమని ఆధార్ కార్డు చేసిన, ఓట్లు వేసినాం, అన్ని చేసినాం. మేము ఎవరు ఎవరు పట్టించుకోకపోతే మేము ఏమైపోవాలి. ఇంతమంది అందరం కలిసి ఓట్లు వేసినాం. ఓట్లప్పటికి నాకు ఒక రూపాయి ఇవ్వలేదు. మేము తిరిగి ఓట్లు వేసినాం, అందరికి తిరిగి వేసినాం. లైట్ కరెంట్ అందించినాం. ఈ పాట మాకు అన్ని ఇస్తాను చెప్పి ఇప్పుడు ఏం ఇప్పుడు నడి రోడ్డు మీద కూర్చోబెట్టిన నడి రోడ్డు మీద కూర్చో. ఈ వానకి నీళ్ళే ఉంటాం, ఈ వానకి రోడ్డు మీదనే వండుకుంటాం. మాకేమో చూపించాలి. మాకు ఎమ్మెల్యే సుధీరెడ్డి సారు జాగిస్తాను ఇవ్వాలి, కన్ఫర్మ్ ఇవ్వాలి. మీరు ఇన్నే ఉండండి, నేను ఎంత విధాలైనా మీకు ఇప్పిస్తాను. ఇప్పించేదాకా లెటర్ పెట్టినమ్మా నీకు ఇప్పిస్తా. మీరు ఒక దారికి తిప్పిపోతాను. చినిగిపోయిన కవర్ గిట్ట మీరు కూర్చొని తీయద్దు, నేను ఇచ్చేదాకా మీరు పోవద్దన్నాడు. ఇప్పుడు మమ్మల్ని అన్ని వికేస్తూ మేము ఎక్కడ పోవాలి? మా బాధలేని సార్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, మాకు ఇప్పిస్తారు అధికారులు, అందరూ వచ్చి ఇప్పిస్తారు. ఇప్పుడు ఎవ్వరు 5 ఇంతమంది లీడర్లు ఎవ్వరు రాలేదు. ఇంతమంది లీడర్లు అమ్మ మాకు ఫోన్ చేయండి, మేము వస్తాం. ఎవరు వచ్చినా మాకు చెప్పండి, మేము వస్తామన్నారు. ఇంతవరకు ఎవరు రాలేదు. ఫోన్ చేసినాం, ఎవరు రాలేదు మా దగ్గరికి. ఇప్పుడు ఏం చేస్తారో చేయండి, మాకు మేము ఎవరికి డబ్బులు ఇవ్వండి సార్.